హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 68వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము సెప్టెంబర్ 11, 2001 మొదటి భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా జీవితమునకు కావలసిన అంచికాల వర్తమానమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. దీనిని మీ ప్రజలకు బోధించడానికి మీరు మాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వినుచున్నవారు ఈ వాక్యాన్ని అవగాహన చేసుకుని వారు మీ రాకడి కొరకు సిద్ధపడినట్లుగా మీ పరిశుద్ధాత్మను వారికి కూడా పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. 3 దూతల వర్తమానంలో 2 మందిర శుద్ధీకరణలు ఉన్నాయి. 2 టెంపుల్ క్లెన్సింగ్స్. వీటిని మనం చూద్దాం. 1840 నుండి 1842కు ఒక మందిర శుద్ధీకరణ, 1842 నుండి 1844కు ఇది 2వ శుద్ధీకరణ, మందిర శుద్ధీకరణ. దీనిని మనము మిల్లర్ రైట్ హిస్టరీ లేకపోతే మిల్లర్ చరిత్ర అని మనం దీన్ని చెప్తాం. ఇది ప్రవచన చరిత్ర. 1833లో మిల్లరు ఆయన యొక్క వెంబడిస్తున్న వారు యేసుక్రీస్తు వారు వస్తారని వారు ఎదురు చూస్తున్నారు, దాని గురించి బోధిస్తున్నారు. 1833 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఆయన రాకడ కొరకు ఇచ్చిన ఆఖరి సూచన నక్షత్రములు రాలటం మత్తయి సువార్త 24:29 వాక్యంలో ఉంటుంది. అది నెరవేరింది. అది నెరవేరినప్పుడు విలియం మిల్లరు యేసుక్రీస్తు వారు వస్తారని బోధించేది అది శక్తి పొందింది. కనుక వారు ఇంకా స్థిరమైన మనసుతో ఉద్దేశంతో వారు యేసుక్రీస్తు వారు వస్తున్నారని బోధించారు. 1833 సంవత్సరంలో నక్షత్రములు రాలే. 1838 సంవత్సరంలో జనములకు కలవరము మొదలైంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్. అంటే ప్రజలు కలవరపడటం ప్రారంభమైంది. అది 1838వ సంవత్సరంలో జోసయ లిచ్ ఆయన ఒక ప్రవచనం చెప్పాడు పరిశుద్ధ గ్రంథం నుండి. ప్రకటన 9వ అధ్యాయము 14-15 వాక్యాల ప్రకారంగా 391 సంవత్సరము 15 రోజులు ఈ ప్రవచనాన్ని ఆయన 1838 సంవత్సరంలో ఆటోమన్ ఎంపైర్ కూలిపోద్దని చెప్పాడు. సో కనుక డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్, ప్రజలను కలవరపరచడం, అది ఎవరనంటే ఇస్లాం లోకంలో ఉన్న ప్రజలను అది కలవరపరుస్తుంది. ఈ విధంగా లోకమును కలవరపరచడము ఇస్లాం 1838లో మనము చూస్తాము. 1840లో మొదటి దూత వర్తమానం శక్తి పొందుతుంది. 1842లో అక్కడ కృపకాలం ముగిస్తుంది ప్రొటెస్టెంట్స్కి. 1842లో మిల్లర్ రైట్స్కి అక్కడ పరీక్ష సమయం ప్రారంభమవుతుంది. 1844 సంవత్సరంలో వారికి కృపకాలం ముగిస్తుంది. అంటే దీనిలో ఇక్కడ మనము 2 మందిర శుద్ధీకరణ చూస్తున్నాం. ఒకటి ప్రొటెస్టెంట్స్ మందిరము శుద్ధి చేయబట్టము, తర్వాత మిల్లర్ రైట్ మందిరము శుద్ధి చేయటము దీనిలో మనము చూస్తున్నాము. ఇది మిల్లర్ రైట్ హిస్టరీ. తర్వాత 1,44,000 మంది చరిత్ర కూడా ఉంది. సో కనుక మనకు తెలుసు విలియం మిల్లర్ యొక్క చరిత్ర మరలా ఖచ్చితంగా అది నెరవేరుతుంది 1,44,000 మంది యొక్క చరిత్రలో. సో దీన్నే మనం ఏమంటామంటే హిస్టరీ ఆఫ్ 1,44,000. సో కనుక 2001 సెప్టెంబర్ 11న మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. సెప్టెంబర్ 11, 2001లో మనకేం కనిపిస్తుంది? ఇస్లాం కనిపిస్తుంది. ట్విన్ టవర్స్ని
పడగొట్టడం అక్కడ మనము చూస్తాము. ఈ టెంపుల్ క్లెన్సింగ్ ఎక్కడి వరకు జరుగుతుంది? మందిర శుద్ధీకరణ 2001 నుండి ఆదివారం చట్టం వచ్చేంత వరకు జరుగుతుంది. అక్కడ ద్వారం మూసివేయబడుతుంది అడ్వెంటిస్ట్ వారికి. అయితే లోకమంతటికి పరీక్ష ఆదివారం చట్టం వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది. అది దానియేలు 12:1 రెండవ మందిర శుద్ధీకరణ అక్కడ పూర్తి అవుతుంది. కనుక 3 దూతల వర్తమానంలో 2 మందిర శుద్ధీకరణలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని యెరూషలేము యొక్క దేవాలయం యొక్క నాశనమునకు తర్వాత ఆయన రాకడ కొరకు సంబంధించిన సూచనలు ఆయన శిష్యులు అడిగారు. లోకాసు వార్త 21:7 అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారిని అడిగారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అడిగినప్పుడు ఆయన చెప్తారు. లోకాసు వార్త 21:25-26 మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును, గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. దీనిలో 26 ఏమన్నాడంటే, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇది 1833 ఆకాశమంది శక్తులు కదిలింపబడును, నక్షత్రాలు రాలే. తర్వాత గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు, జనములకు కలత కలుగుతుంది. 1833 తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏమిటంటే 1838. సో అక్కడ ఒక జోసెఫ్ లిచ్ ఇస్లాం గురించి ఒక ప్రవచనము చెప్పాడు. సో కనుక డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్ అనే మాట లోకమునకు శ్రమ కలుగుతుంది లేకపోతే కలవరం కలుగుతుంది అనే మాట అది ఎవరికి సూచనగా ఉందనంటే ఇస్లాంకి అది సూచనగా ఉంది. లోకాసు వార్త 21:27-28 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ మేఘాలుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. సో దీనిలో ఇవి జరిగినప్పుడు అని చెప్పాడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ మేఘాలుడై వచ్చుట చూచితిరి. ఇవి జరిగినప్పుడు ఏమిటంటే 1833లో నక్షత్రం రావటము, తర్వాత 1838 ఇస్లాం గురించి ప్రెడిక్ట్ చేయటం, అది 1840లో అది నెరవేరటం. ఇవి జరిగినప్పుడు ఇక క్రమంలో చెప్తున్నాడు ఇక్కడ. సూర్యచంద్ర నక్షత్రములు సూచన, అవి కలవరపడిన జనము, డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్, ఈ రెండే జరిగినప్పుడు మీకేం తెలుస్తుందంటే మీ విడుదల సమీపమై ఉన్నది. అంటే మీ విడుదల సమీపమైనదంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నాడు, మీకు విడుదల కలుగుద్ది. అంటే 1833, 1838 ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఈ ప్రజలకు ఏమవుతుందంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారని వీళ్ళకి అవగాహన అవుతుంది. సో కనుక యేసుక్రీస్తు వారు వస్తారని వారు బోధిస్తూ ఉన్నారు. ఈ బోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తర్వాత వాక్యాలు ఏం చెప్పారు చూడండి. లోకాసు వార్త 21:32 అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే 1833లో నక్షత్రాలు కూలిపోవటము, రాలిపోవటము, 1838 ప్రజలకు కలవరం కలగటము, ఇవి ఎవరైతే చూస్తారో ఈ చూసిన ప్రజలు యేసుక్రీస్తు వచ్చేంతవరకు కూడా ఈ తరము ఉంటుందని యేసుక్రీస్తు చెప్పారు. మరి నిజంగానే మిల్లరైట్స్ యేసుక్రీస్తు వచ్చేంతవరకు వాళ్ళు ఉన్నారా? ఆ తరం నిలిచి ఉందా అని అంటే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు వారు ఆ తరం నిలిచి ఉంది. ఏ విధంగా నిలిచి ఉంది? దానియేలు 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడైన మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. 1844 అక్టోబర్ 22 యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారని చెప్తారు? మేఘారుడై. సో ఏ విధంగా వస్తారని చెప్పారు? మేఘారుడై వస్తారని చెప్పారు. కనుక మేఘారుడై యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళారు. అంటే ఇవి జరిగినప్పుడు ఈ తరము నిలిచే ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళు
యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటం వారు చూచారు. యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఏం ప్రారంభమవుతుంది? పరిశీలన తీర్పు ప్రారంభము అవుతుంది. ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనకు ఒక విషయం తెలుసు, మిల్లర్ రైట్ చరిత్ర అది మరలా జరుగుతుంది. జరిగినప్పుడు ఆ తరంలో ఉన్నవారు కూడా ఇదే విధంగా వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఈ తరం కూడా యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ తరము ఉంటుంది. 2001వ సంవత్సరము సెప్టెంబర్ 11వ తారీఖున ఏం జరిగింది? బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభము అయింది. బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభమైంది అని మనకి మిసెస్ వైట్ 3 స్థలాల్లో మనకు చూపిస్తున్నారు. అది ఒకటే పరిశుద్ధ గ్రంథం ముందు తెలియచేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేసిన వీటిని మిసెస్ వైట్ ఈ మూడింటిని కలిపి మనకి ఆవిడ బోధిస్తున్నారు. ప్రకటన 7వ అధ్యాయంలో మొదటి 3 వాక్యాల్లో మనం ముద్రించే పని అక్కడ మనం చూస్తాము. తర్వాత యెహెజ్కేలు 9వ అధ్యాయంలో ముద్రించే పని మనం చూస్తాము. లోక 21లో కూడా దేవుని ప్రజలు ముద్రించబడేది దీనిలో ఉన్నది. ఇవి మనకి ఎలా అర్థమవుతాయంటే లైన్ అపాన్ లైన్ ప్రకారంగా దీన్ని చదివితే ఇవి మనకి అర్థము అవుతాయి. టెస్టిమనీస్ టు మినిస్టర్స్ పేజ్ 445. ద సీలింగ్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేమ్ దట్ వాజ్ షోన్ టు ఎజికియల్ ఇన్ విజన్. ఏం ఏ ముద్రించుకుంటూ మాట్లాడుతున్నారు? ప్రకటన 7వ అధ్యాయంలోనూ ముద్రించే పని గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? దిస్ సీలింగ్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేమ్ దట్ వాజ్ షోన్ టు ఎజికియల్ ఇన్ విజన్. సో 9వ అధ్యాయంలో యెహెజ్కేలుకి దర్శనం చూపించారు, దానిలో ఆ ముద్రించడం చూస్తారు. సో కనుక దానియేలు 7వ అధ్యాయంలో ముద్రించే పని, తర్వాత యెహెజ్కేలులో 9వ అధ్యాయంలో ముద్రించే పని రెండు ఒకటి. ఈ రెండింటిని మనం ఎక్కడ చూస్తామంటే ఇదే ముద్రించే పని మనము లోకసువార్త 21వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. ఈ మూడింటిని మిసెస్ వైట్ కలిపి టై చేస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. జాన్ ఆల్సో హ్యాడ్ బీన్ a witness of this most startling revelation. He saw the sea and the waves roaring and men's hearts failing them for fear. He beheld the earth moved and the mountains carried into the midst of the sea, the water thereof roaring and troubled, and the mountains shaking with the swelling thereof. He was shown plagues, pestilence, famine and death performing their terrible mission. సో దీనిలో ఇక్కడ పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చారు. ఈ దర్శనంలో లోకసువార్త 21వ అధ్యాయము 25-26 వాక్యాలు ఏమైతే చెప్పారో వాటన్నిటిని కూడా యోహానికి దేవుడు చూపించాడు. లిటరల్గా ఆ దర్శనంలో ఆయన ఈ విధంగా ఈ కొండలో సముద్రంలోనికి వెళ్ళటము ఆయన చూచాడు. సో దీనిలో మిసెస్ వైట్ మనకేం ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్నదాన్ని, తర్వాత 21వ అధ్యాయంలో ఉన్నదాన్ని ఇక్కడ మనకి మిసెస్ వైట్ చూపిస్తున్నారు. సో కనుక ముద్రించే పని మనం ఎక్కడ చూస్తామనంటే ప్రకటన 7వ అధ్యాయము, యెహెజ్కేలు 9వ అధ్యాయము, తర్వాత లోకసువార్త 21వ అధ్యాయంలో మనము చూస్తాం. ఈ ముద్రించే పని, దేవుని ప్రజల ముద్రింపబడే పని సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభం అయ్యాయి. మిల్లర్ కాలంలో ఈ ముద్రించే పని జరిగింది అంటారా? ముద్రించే పని జరిగింది. దేవుడు వారిని ముద్రించాడు. 1844 సంవత్సరం నాకు బుద్ధి కలిగిన కన్యకులను దేవుడు ముద్రించాడు. రఫ్లీ 50 మంది ప్రజలు, విశ్వాసులు వారు అతి పరిశుద్ధ స్థలానికి వారు వెళ్ళారు. 50 మంది మిల్లర్ టైంలో. 2వ మందిర శుద్ధీకరణలో 1844 సంవత్సరానికి దాదాపు ఒక 50 మంది వారు ముద్రించబడ్డారు. వారు అతి పరిశుద్ధానికి వెళ్ళారు. ఈ విధంగా 50 మంది ముద్రించబడటము 1,44,000 మందికి ఇది సూచనగా ఉంది. లోకసువార్త 21వ అధ్యాయంలో ఈ ముద్రించే పనిని మనము చూస్తాం. ఈ ముద్రించే పని జరుగుతుందని లోకమునకు తెలియచేయటం కొరకు దేవుడు ఒక పెద్ద సూచన ఈ లోకానికి ఇచ్చాడు. బిగ్గెస్ట్ సైన్. దాన్ని చూడని వారు, తెలియని వారు ఈ సైన్ గురించి ఎవరూ లేరు. ఆ సైన్ ఏమిటంటే, గుర్తు ఏమిటంటే
2001లో అమెరికా దేశంలో ఉన్న ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. ఆ ట్విన్ టవర్స్ కూలిపోవటం, ఆ 2 భవనాలు కూలిపోవటంతో బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభము అయింది. సో ఈ ట్విన్ టవర్స్ గురించి మిసెస్ వైట్ రాశారు. అవి మనం చదువుదాం. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 9 పేజ్ 11 and 12. On one occasion, when in New York City, I was in the night season called upon to behold a buildings rising story after story toward heaven. So రాత్రి దర్శనంలో న్యూయార్క్ పట్టణంలో స్టోరీ ఒక బిల్డింగ్ మీద బిల్డింగ్ ఇలా కట్టుకుంటూ వెళ్తున్నారు. ఒక అంతస్తు మీద ఇంకొక అంతస్తు. ఇది మిసెస్ వైట్ చూస్తున్నారు. ఓకే, దీస్ బిల్డింగ్స్ వర్ వారంటీ టు బి ఫైర్ ప్రూఫ్ and they were erected to glorify their owners and builders. Higher and still higher these buildings rose, and in them the most costly material was used. Those to whom these buildings belonged were not asking themselves, how can we best glorify God? The Lord was not in their thoughts. ఈ 2 బిల్డింగ్స్ కడుతున్నారు. స్టోరీ మీద స్టోరీ కట్టుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఇవి కడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఘనత కొరకు కడుతున్నారు, కానీ వారి ఆలోచన ఎంత మాత్రం కూడా దేవుడు లేడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద సీన్ దట్ నెక్స్ట్ పాస్డ్ బిఫోర్ మీ వాజ్ అన్ అలామ్ ఆఫ్ ఫైర్. Men looked at the lofty and supposedly fire-proof buildings and said, they are perfectly safe, but these buildings were consumed as if made of pitch. The fire engines could do nothing to stay the destruction. The firemen were unable to operate the engines. ఆ దర్శనంలో ఈ చాలా ఎత్తుగా కట్టిన ఈ 2 భవనాలు అవి అగ్ని అంటుకుంది, అవి కాలిపోతున్నాయి. ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి, వాళ్ళు ఏమి కూడా ఆపలేకపోయారు. ఒక గడ్డిని కాలిస్తే ఏ విధంగా కాలిపోతాయో ఆ విధంగా ఈ 100 అంతస్తులకు పైగా ఉన్న ఈ 2 భవనాలు అవి కుప్పకూలిపోయాయి. అవి దర్శనం చూశారు. ఈ విధంగా న్యూయార్క్లో జరుగుద్దని. ఈ విధంగా ఈ 2 బిల్డింగ్స్ కూలిపోవడంతో ఏం ప్రారంభమైందంటే బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభమైంది. వీటిని ఈ 2 బిల్డింగ్స్ని ఎవరు కూల్చారు? ఇస్లాం. అంటే 2001 సెప్టెంబర్ 11 అనేది అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి కూడా ఇది ఒక సైన్. దీనిని మనుషులు గుర్తించాలి. సో కనుక ఈ విధంగా 2001లో ఆ రెండు గొప్ప భవనాలు కూలిపోయినప్పుడు ఒకటి నెరవేరుతుందని చెప్పారు మిసెస్ వైట్. ప్రకటన 18వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు నెరవేరాయి అని చెప్పారు. అంటే 2001 సెప్టెంబర్ 11న ప్రకటన 18వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు అవి నెరవేరాయి. వాక్యం చదువు. రివ్యూ అండ్ హెరాల్డ్, July 5, 1906. How comes the word that I have declared that New York is to be swept away by a tidal wave? This I have never said. I have said I looked at the great buildings going up there, story after story. What terrible scenes will take place when the Lord shall arise to shake terribly the earth. Then the words of Revelation 18:1-3 will be fulfilled. The whole of the 18th chapter of Revelation is a warning of what is coming on the earth. Mrs. White 2 భవనాలు కూలిపోతాయని చెప్తే మనుషులు ఏమని చెప్తున్నారంటే మిసెస్ వైట్ న్యూయార్క్ అంతా కూలిపోద్దా, అది ధ్వంసం అయిపోద్ది, పాడైపోద్ది అని చెప్తున్నారని ఒక పుకారు పుట్టించారు. మిసెస్ వైట్ నేను నా మాట చెప్పలేదు, నేను 2 బిల్డింగ్స్ ఉన్నాయి అవి కూలిపోతాయని చెప్పాను అని మిసెస్ వైట్ చెప్తూ ఉన్నారు. ఈ 2 బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు ఏం నెరవేరుతుందని చెప్పారు? ప్రకటన 18వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. దీని గురించి రాస్తూ మిసెస్ వైట్ అన్నారు, ద లార్డ్ షల్ అరైజ్ టు షేక్ టెరబుల్లీ ది ఎర్త్. ఈ భూమి అంతటిని కూడా దేవుడు 2001లో కుదిపేశాడు. సో ది లార్డ్ షల్ అరైజ్ అంటే దేవుడు లేచాడు. దేవుడు లేవటం నిలబడటం దేనికి సూచనగా ఉందంటే ఆయన పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన
చనిపోయిన నీతిమంతుడికి తీర్పు తీర్చడం ప్రారంభించారు. కానీ 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖున ఆ బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. దీని ఏమంటారంటే చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. మృతుల తీర్పు నుండి ఆ బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. అందుకనే మెసేజ్ పట్టన్నారు, ద లార్డ్ షల్ అరైజ్ టు షేక్ టెరబుల్లీ ది ఎర్త్. అప్పుడు ప్రకటన 18 నుండి 18వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నెరవేరని చెప్పి 18వ అధ్యాయం అంతా కూడా ఇది అంత్యకాలంలో జీవించే ప్రజలకి ఇదంతా కూడా హెచ్చరిక దీనిలో ఉందని చెప్పారు. Statement continues, but I have no light in particular in regard to what is coming on New York, only that I know that one day the great buildings there will be thrown down by the turning and overturning of God's power. From the light given me, I know that destruction is in the world. మిసెస్ వైట్ అంటున్నారు, దేవుడు నాకు అది చూపించాడు కానీ ఖచ్చితంగా ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అయితే ఇది జరిగినప్పుడు లోకం యొక్క అంతము ప్రారంభమవుతుందని చెప్పారు. ఐ నో ద డిస్ట్రక్షన్ ఈజ్ ఇన్ ద వరల్డ్. సో కనుక లోకంలో ఈ యొక్క నాశనము ప్రారంభమవుతుంది. సో కనుక లోకము యొక్క అంతము 2001 సెప్టెంబర్ 11న ప్రారంభము అయింది. స్టేట్మెంట్ కంటిన్యూస్, వన్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, వన్ టచ్ ఆఫ్ హిస్ మైటీ పవర్, అండ్ దీస్ మ్యాసివ్ స్ట్రక్చర్స్ విల్ ఫాల్, సీన్స్ విల్ టేక్ ప్లేస్, ద ఫియర్ఫుల్నెస్ ఆఫ్ విచ్ వీ కెన్ నాట్ ఇమాజిన్. ఇవి జరిగినప్పుడు ఇక మనిషి భయాన్ని ఇక వివరించలేరని చెప్పారు. సో కనుక 2001 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికా దేశంలో ఉన్న 2 ట్విన్ టవర్స్కు కూలిపోయినప్పుడు ప్రకటన 18వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు నెరవేరాయి. అనగా కడవరి వర్షము యొక్క వర్తమానము దేవుడు ఇచ్చాడు. లేటర్ రెయిన్ మెసేజ్. ప్రాముఖ్యత ఏమిటి? కడవరి వర్షం యొక్క వర్తమానము వచ్చింది. పరిశుద్ధాత్మ వర్తమానము దేవుడు ఇచ్చాడు. ముందు తొలకరి వర్షం ఇస్తారు, తర్వాత కడవరి వర్షము ఇస్తారు. కడవరి వర్షము 2 దశలుగా వస్తుంది. మొదటి దశ సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభమైంది. దీని యొక్క అవుట్ పోరింగ్ మనకి ఆదివారం చట్టం వచ్చినప్పుడు వస్తుంది. కనుక ఈ 2 బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు ప్రకటన 18వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు నెరవేరే అప్పుడు పరిశుద్ధాత్మ వర్తమానం వచ్చింది. రివ్యూ అండ్ హెరడ్ April 21, 1891. The latter rain is to fall upon the people of God. A mighty angel is to come down from heaven, and the whole earth is to be lightened with his glory. ఒక గొప్ప మహా దూత పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు ఈ లోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడి ఉంటుంది. దీనిలో చెప్పారు, ద లేటర్ రైన్ ఈజ్ టు ఫాల్ అపాన్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలపైన కడవర వర్షము వస్తుంది. ఎప్పుడు వస్తుంది? బలిష్ఠుడైన దేవదూత వచ్చినప్పుడు. ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఈ దూత ఎప్పుడు వచ్చాడు? 2001లో సెప్టెంబర్ 11న వచ్చాడు. ఈ దూత వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన మహిమ చేత భూమి ప్రకాశించింది. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? కడవరి వర్షము దేవుడు ఆయన ప్రజలకు ఇవ్వడం ప్రారంభించాడు. అంటే 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11న 144,000 మంది ముద్రించడం జరిగింది. లేకపోతే 144,000 మందిని ఆయన సమకూర్చుకోవటము ప్రారంభము అయింది. ఈ కడవరి వర్షము దేవుడు ఇచ్చినప్పుడు ఇది వస్తుంది, కానీ దీన్ని మనుషులు గుర్తించట్లేదు. ఎందుచేత మనుషులు ఈ కడవరి వర్షం వచ్చినప్పుడు ఈ కడవరి వర్షం ద్వారా వచ్చే వర్తమానమును ఎందుకు మనుషులు గుర్తించట్లేదు? దీనికి కండిషన్ దాన్ని గుర్తించాలంటే తర్వాత స్టేట్మెంట్లో దాన్ని మనము చూద్దాము. సో కనుక 2001 సెప్టెంబర్ 11న దేవుడు కడవరి వర్షాన్ని ఇచ్చాడు. SDA Bible Commentary, Volume 7, page 984. We must not wait for the latter rain. It is coming upon all who will recognize and appreciate the dew and showers of grace that fall upon us when we gather the fragments of light, when we appreciate the sure mercies of God who loves to have us trust Him.
then every promise will be fulfilled. Isaiah 61:11 quoted. The whole earth is to be filled with the glory of God. ఈ స్టేట్మెంట్ క్లియర్గా మనం చదివితే దీనిలో కడవరి వర్షము అది పడుతుంది, కానీ దీని గురించి మనం వెయిట్ చేయడం కాదు, దీన్ని మనం గుర్తించాలని చెప్పారు. సో కనుక ఈ కడవరి వర్షాన్ని ఎలా గుర్తిస్తామో దీనిలో మెసేజ్ పడ్డారు. వెన్ వి గ్యాదర్ ది ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లైట్. ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు, సత్యము దేవుడు ఇచ్చాడు, దాన్ని గ్రహించిన దాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది కడవరి వర్షం వచ్చిందని. అంటే దేవుడు సత్యాన్ని ఇచ్చాడు, ఆ సత్యం తెలుసుకుంటే ఆ సత్యం ఏమిటంటే మిల్లరేట్ హిస్టరీ. ఆ చరిత్ర మనకు తెలిస్తే అప్పుడు 2001 సెప్టెంబర్ 11న దేవుడు కడవరి వర్షం ఇచ్చాడని మనుషులు గుర్తిస్తారు, లేకపోతే వాళ్ళు గుర్తించరు. అది కడవరి వర్షం పడుతూ ఉంది, కానీ మనుషులు దాన్ని గుర్తించట్లేదు. గుర్తించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాగ్దానం చేశాడు కడవరి వర్షం ఇస్తానని. సో అని కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ కడవరి వర్షం ప్రారంభమైపోయింది. ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళు? 2001లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. 2001లో ఏం జరిగిందో తెలుసండి. 2001లో సెప్టెంబర్ 11న మొదటి దూత వర్తమానం వచ్చింది. ఈ మొదటి దూత వర్తమానం అంగీకరించకపోతే ఏం జరుగుతుందో తర్వాత స్టేట్మెంట్లో మనం చూద్దాం. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 506 and 507. Many have a great measure failed to receive the former rain. చాలామంది తొలకరి వర్షాన్ని పొందడంలో వాళ్ళు విఫలమయ్యారంట. కారణం ఏంటి? తొలకరి వర్షాన్ని పొందాలనంటే ముందు వాళ్ళు ఏం పొందాలి? తొలకరి వర్షం ద్వారా వర్తమానం వస్తుంది. తొలకరి వర్షం ద్వారా వచ్చిన వర్తమానం ఏంటంటే హబక్కూకు 2 tables. ఈ వర్తమానము నువ్వు అంగీకరిస్తే, దీన్ని తెలుసుకుంటేనే అప్పుడు నీకు కడవరి వర్షం వచ్చింది నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో అందుకని మెనీ హ్యావ్ ఇన్ గ్రేట్ మెజర్ ఫెయిల్ టు రిసీవ్ ద ఫార్మర్ రెయిన్. దే హ్యావ్ నాట్ obtained all the benefits that God has thus provided for them. They expect that the lack will be supplied by the latter rain. సో కడవరి వర్షం ద్వారా వచ్చిన వర్తమానాన్ని వారు గుర్తించకుండా, వాళ్ళు అంగీకరించకుండా అనుకున్నారు మాకున్న కొదువు దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధ కడవరి వర్షాన్ని ఇస్తానని. ఆ కడవర్షం వచ్చినప్పుడు మాకున్న లోపాలన్నీ కూడా కడవరి వర్షము తీసేస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ మిస్సెస్ వాటి అంటున్నారు, when the richest abundance of grace shall be bestowed, they intend to open their hearts to receive it. They are making a terrible mistake. సో కనుక కడవరి వర్షం దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ కడవరి వర్షం వచ్చినప్పుడు మమ్మల్ని పూర్తిగా ఆయన స్వభావాన్ని మార్చేస్తుంది అని మనుషులు చాలా ఎదురు చూస్తారంట. ఆ విధంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు భయంకరమైన తప్పిదం చేస్తారంట. వాళ్ళకి కడవరి వర్షం ముందు రావాలంటే వాళ్ళకి ఏ వర్షం పొందాలి? వాళ్ళు తొలకరి వర్షం పొందాలి. తొలకరి వర్షం అంటే ఏమిటి? తొలకరి వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని పొందాలి. అంటే 1843, 1844 మెసేజ్ దాని మీద ఉన్న దానిని నమ్మితే, దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు కడవరి వర్షము ఆ ప్రజలు గుర్తిస్తారు, లేకపోతే దాన్ని వారు గుర్తించలేరు. సో ఇందుచేత 2001లో ఆ దేవుడు ఎందుకు చూపించాడు మిస్సెస్ వాటికి ట్విన్ టవర్స్ కూలిపోతాయని? అది కూలిపోయినప్పుడు కడవరి వర్షం రాబోతుంది. దేవుని ప్రజలను దేవుడు ముద్రించడం ప్రారంభమవుతుంది. 144,000 మంది సమకూర్చుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ ఇస్లాంను మనం చూస్తాము. సో కనుక ఈ గొప్ప సూచన మనుషులందరూ చూడటానికి దేవుడు ఇస్తే వారు దానిని గుర్తించడం లేదు. ముందు కడవరి వర్షం పొందాలంటే ఏం వర్షం పొందాలో తెలుసండి? తొలకరి వర్షం పొందాలి. తొలకరి వర్షం అంటే కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. అడ్వాంటేజ్ వారు ఎందుచేత ఈ కడవరి వర్షాన్ని గుర్తించలేకపోతారంటే దే రిజెక్టెడ్ దీస్ 2 charts. దే విల్ నెవర్ రిసీవ్ లెటర్ రైన్. కడవరి వర్షం రాదు వాళ్ళకి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఓన్లీ దోస్ హు ఆర్ లివింగ్ అప్ టు ద లైట్. జాగ్రత్త అండి ఈ మాట. ఓన్లీ దోస్ హు ఆర్ లివింగ్ అప్ టు ద లైట్ విల్ రిసీవ్ గ్రేటర్ లైట్. ఎవరికైతే ఇచ్చిన వెలుగు ప్రకారంగా జీవిస్తారో వారికి దేవుడు ఏం వెలిగిస్తాడో అదికి వెలిగిస్తాడు. సో కనుక అప్ టు ద లైట్ ఏంటి? మొదట మనకి ఇచ్చిన వెలుగు ఏంటి? ఈ చార్ట్స్. ఈ అర్థం చేసుకుంటే అప్పుడు దేవుడు మనకి గొప్ప వెలుగును ఇస్తాడు. ఓకే, ఓన్లీ దోస్ హు ఆర్ లివింగ్ అప్ టు ద లైట్ will receive greater light. Unless we are daily advancing in the exemplification of the active Christian virtue, we shall not recognize the manifestation of the Holy Spirit in the latter rain. It may be falling on hearts all around us, but we shall not discern or receive it. So కడవరి వర్షం అన్ని చోట్ల పడతా ఉంది. ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తున్నారో, కడవరి వర్షం ద్వారా వర్తమానం అంగీకరించారో వారి మీదకి వస్తుంది. కానీ దాన్ని తృణీకరించిన వారికి ఈ పరిశుద్ధాత్మ వస్తూ ఉంటే దాన్ని వారు గ్రహించట్లేదు. యేసుక్రీస్తు వారు నేను అడిగారు, నీ రాకడికి
తర్వాత యెరూషలేము దేవాలయం నాశనం అయిపోవడానికి సూచనలు ఏమిటని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు సూచనలు చెప్పారు. నక్షత్రాలు రాలుతాయని చెప్పారు. సో లోకమంతా కలవరపడదని చెప్పారు. చెప్పి ఇంకా దీన్ని యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు అర్థమయ్యే విధంగా చెప్పడం కొరకు ఆయన ఒక ఉపమానము చెప్పారు. ఈ ఉపమానం ద్వారా దేవుడు ఏం జరగబోతుందో తెలియజేస్తాను. లోకసువార్త 21వ అధ్యాయము 29 నుండి 33 వరకు చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలిసి కొందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుడి రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏమిటంటే, అంజూరపు చెట్టు ఉంది, వృక్షం ఉంది. ఈ అంజూరపు చెట్టు ఇది చిగురించుట మీరు చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? వసంతకాలము వచ్చింది. వసంతకాలం అంటే మార్చ్, ఏప్రిల్, ఈ 2 నెలలను వసంతకాలం అంటారు, స్ప్రింగ్ సీజన్. ఈ అంజూరపు చెట్టు ఎవరికి సూచనగా ఉంది? దేవుని ప్రజలు. ఈ అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు, ఈ అంజూరపు చెట్టు చిగురించటము అంటే ఏమిటి? ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఏమవుతుందన్నాడు? అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుడి రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి. అంజూరపు చెట్టు ఎప్పుడైతే అది చిగురుస్తుందో వెంటనే దేవుని యొక్క రాజ్యము సమీపమై ఉందని తెలుసుకోండి. కనుక ఎవరైతే ఈ అంజూరపు చెట్టు చిగురించడం చూస్తారో వారు నేను వచ్చే వరకు బ్రతికే ఉంటారని చెప్పారు. దీనిలో ఈ తరం గతింపదని చెప్పారు. సో మిల్లర్ టైంలో కూడా చెప్పారు, ఆ తరం వర్తిస్తుంది. సో ఇక్కడ కూడా ఈ తరము గతించదు. అంటే అంజూరపు చెట్టు చిగురించడము దేనికి సూచనగా ఉంది? సో మిల్లర్ రైట్ 6th రూల్ ఏమిటంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి దర్శనాల ద్వారా, తర్వాత గుర్తింపుల ద్వారా, ఉపమానాల ద్వారా దేవుడు ఒకే దాన్ని మనకి తెలియచేస్తాడు. ఇప్పుడు ముందుగా యేసుక్రీస్తు సొంతగా మాటలు చెప్పిన తర్వాత అదే సత్యాన్ని మనకి ఎలా ఇస్తున్నారు? ఆయన ఉపమానం ద్వారా తెలియచేస్తారు. సో కనుక ఈ అంజూరపు వృక్షము అది చిగురించినప్పుడు వసంతకాలము వచ్చిందని మీరు గుర్తించండి. ఈ అంజూరపు వృక్షము చిగురించడము అది దేనికి సూచనగా ఉందనంటే, చెట్టు ఎప్పుడు చిగురిస్తుంది? కడవరి వర్షం వచ్చినప్పుడు దేవుని ప్రజలు చిగురిస్తారు. అంజూరపు వృక్షమును చిగురింప చేసేది కడవరి వర్షము. అంజూరపు వృక్షమును చిగురింప చేసేది కడవరి వర్షము. అంజూరపు వృక్షము ఎప్పుడు చిగురుస్తుంది? వసంతకాలం వచ్చినప్పుడు. వసంతకాలం ఎప్పుడు వచ్చింది తెలుసండి? 2001 సెప్టెంబర్ 11. ఈ వసంతకాలం తర్వాత ఏం కాలం వస్తుంది? మార్చి, ఏప్రిల్ అయిపోయిన తర్వాత వేసవికాలం వస్తుంది. వసంతకాలం వచ్చిందంటే తర్వాత వెంటనే వచ్చేది వేసవికాలం. పరిశుద్ధ గ్రంథంలో వేసవికాలం దేనికి సూచనగా ఉంది? కోత కోయడానికి సూచనగా ఉంది. వేసవికాలము అది 2వ రాకడ వరకు సూచనగా ఉంది. లోకం యొక్క అంతమునకు సూచనగా ఉంది. కనుక ఎప్పుడైతే మీరు ఈ అంజూరపు వృక్షము అది చిగురించడం మీరు చూస్తారో, అంజూర వృక్షం చిగురించట 2001 సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. వెంటనే ఇది ఎవరైతే చూస్తారో ఈ ప్రజలు వారు యేసుక్రీస్తు వచ్చేంతవరకు కూడా ఈ తరము నిలిచే ఉంటుంది. సో కనుక వసంతకాలము అంజూరపు వృక్షము చిగురించుట 2001లో ప్రారంభము అయింది. Great Controversy, page 308. Christ had bidden his disciples watch for the signs of his advent and rejoice as they should behold the tokens of their coming king. When these things begin to come to pass, he said, then look up and lift up your heads, for your redemption draweth nigh. He pointed his followers to the budding trees of spring, and said,
when this now shoot forth, you see and know of your own selves, the summer is now nigh at hand. Summer అంటే వేసవికాలం ఒక అంతము, ఒక యేసుక్రీస్తు. So likewise then you see these things come to pass, know ye that the kingdom of God is nigh at hand. Luke 21, 28, 30, 31. సో కనుక ఈ వసంతకాలం వచ్చినప్పుడు, ఈ అంజూరపు వృక్షం చిగురించినప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క రాజ్యము అతి సమీపంలో ఉంది, మీకు దగ్గరగా ఉందని మీరు గ్రహించాలని చెప్పారు. ఈ అంజూరపు వృక్షము చిగురించడం గురించి, అంజూర వృక్షం చిగురించడం అంటే సెప్టెంబర్ 11, 2001. ఆ దూత వచ్చాడు. ఆ దూత రావడంతో ఈ లోకం అంతా కూడా ఆయన మహిమ చేత అది ప్రకాశిస్తూ ఉంది. ఈ వర్తమానాన్ని మనం ఎక్కడ చూస్తాం? మళ్ళా పాత నిబంధన గ్రంథంలో ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్న ఈ వర్తమానాన్ని ఎక్కడ చూస్తాం? యెషయా 6వ అధ్యాయంలో చూస్తాం. యెషయా 6వ అధ్యాయంలో యెషయా ఈ వర్తమానము బోధిస్తాడు. ఈ వర్తమానం బోధించినప్పుడు దేవుని ప్రజల దగ్గరికి వర్తమానం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వర్తమానము వినరు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్తాడు. యెషయా 6వ అధ్యాయము 3వ వాక్యము 9-10 వాక్యంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాను. దీనిలో 6వ అధ్యాయం 3వ వాక్యంలో, ప్రకటన 18వ అధ్యాయము 1-3 వాక్యాలు దానిలో చూస్తాము. తర్వాత 9-10 వాక్యాలు ఏం చెప్తున్నాడు? వాళ్ళు చూస్తారు కానీ వారు గ్రహించరు, వింటారు కానీ వారు దాన్ని గ్రహించరు, వారు యొక్క కనులకు మూసిపోయినని చెప్తున్నాడు. అంటే దే బికేమ్ బ్లైండ్, గుడ్డివారు అయిపోయారు. సో 2001 సంవత్సరం టిన్ టవర్స్ కూలిపోయినాయి. దాని వెనకాల ఏమి ఉన్నదో, ఏమి ప్రవచనం ఉందో, ఏమి ప్రవచనం నెరవేరుందో మనుషులకి అది తెలియదు. చూస్తారు కానీ వారు దాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. సో యేసుక్రీస్తు వారు అంటారు, చూస్తున్నవాడు అతను గుడ్డివాడు అయిపోతాడు, గుడ్డివాడు చూస్తాడని చెప్పారు. గుడ్డితనం కలిగిన వాడు చూస్తాడు, చూస్తున్నవాడు తనకు గుడ్డితనం కలుగుతుందని యోహాను సువార్త 9వ అధ్యాయము 39-41 వరకు చదువు. యోహాను సువార్త 9వ అధ్యాయం 39-41 వరకు. అప్పుడు యేసు చూడని వారు చూడవాలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాటలు విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. గుడ్డివాడిని యేసుక్రీస్తు స్వస్థపరిచారు. అతను గుడ్డివాడు అయిన వాడు చూస్తున్నాడు. అంతవరకు ఈ కళ్ళు ఉన్నవారు వారు చూడలేకపోతున్నారు కనుక మీరు గుడ్డివారని చెప్పారు. అంటే మత నాయకులు, పరిశుద్ధ గ్రంథం బాగా తెలిసిన వారు ప్రవచనాలు తెలుసు అనుకుంటున్నారు, వారి జ్ఞానం ఉందనుకుంటున్నారు, కానీ చూడవలసిందని వారు చూడలేదు, వారు గుడ్డివారు అయిపోయారు. కానీ సామాన్యమైన మనుషులు దానిని చూస్తున్నారు, సామాన్య మనుషులు దాన్ని చూస్తున్నారు. సో కనుక అంజూరపు వృక్షము చిగురించినప్పుడు లోకస్వార్త 21వ అధ్యాయంలో ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. అంజూర వృక్షము చిగురించడము మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. ఇది జరిగినప్పుడు దీన్ని ఎవరైతే చూచారో వారు ఆఖరి తరంలో ఉన్నారని వారు గ్రహించాలి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ తరం గతింపకుండా ఉంటుందని దీన్ని మనము గుర్తించాలి. ఈ కడవర వర్షాన్ని దేవుని ప్రజలు గుర్తించట్లేదు. ఈ విధంగా కడవర వర్షాన్ని దేవుని ప్రజలు గుర్తించిన పరిస్థితి లేకపోతే అనుభవం అంతకుముందు ఎప్పుడైనా ఉందా దేవుని ప్రజలకి? ఉందంటారా? కడవర వర్షం వచ్చింది కానీ మనుషులు దాన్ని గుర్తించలేదు. 1888 సంవత్సరంలో కడవర వర్షము
వచ్చింది. మిసెస్ వైట్ వాళ్ళకి చెప్పారు, ఇది కడవర వర్షం వర్తమానం అని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తృణీకరించారు. సో మళ్ళీ 2001లో కడవర వర్షాన్ని దేవుడు ఇచ్చాడు. 1888లో ఏమైతే జరిగింది 1888వ సంవత్సరంలో మళ్ళీ అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ పునరావృతము అవుతుంది. ఈ కడవర వర్షం వచ్చింది, కడవర వర్షం వచ్చిందని చెప్పే మనుషులు ఉన్నారు, కానీ ఈ వర్తమానాన్ని వారు అంగీకరించడం లేదు. సెప్టెంబర్ 11, 2001లో 144,000 మంది ముద్రించే పని జరిగింది. 144,000 మంది వీళ్ళు మూడవ ఏలియా. 144,000 మంది మూడవ ఏలియా. మొదటి ఏలియా, రెండవ ఏలియా యోహాను, మూడవ ఏలియా 144,000 మంది. పాత నిబంధన గ్రంథంలో ఒక ఏలియాని చూస్తాము. ఆ ఏలియా ఎప్పుడు వస్తాడు? చీకటి కాలము అయిపోయిన తర్వాత వస్తాడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను కూడా చీకటి కాలం అయిపోయిన తర్వాత వచ్చాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఏలియా యొక్క ఆత్మతో వస్తాడు, విలియం మిల్లర్ మనకు తెలుసు. చీకటి కాలం అయిపోయిన తర్వాత వస్తాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఆయన కూడా చీకటి కాలం అయిపోయిన తర్వాత ఏలియా యొక్క ఆత్మతో ఆయన వస్తాడు. ఈ చివరి ఆ రెండు వర్తమానికులు మనం ఎక్కడ విలియం మిల్లర్ హిస్టరీ, అది ప్రారంభంలో ఒకరు వస్తారో చివరిలో ఒకరు వస్తారు. ఈ రెండు కూడా మూవ్మెంట్స్. అంతకుముందు మొదటి ఏలియా, రెండో ఏలియా వచ్చింది, అది మూవ్మెంట్స్ కాదు, అవి ఇది మూవ్మెంట్ అని మిసెస్ వైట్ మనకి దీనిలో చెప్తారు. సో కనుక ఈ మూడవ ఏలియా అతను ఏం చేస్తాడనంటే ముగ్గురు శత్రువులతో పోరాటం చేస్తాడు. ఆయన ముగ్గురితో పోరాటం చేస్తాడు ఏలియా. మొదటి ఏలియా అయినా, రెండో ఏలియా అయినా, మూడో ఏలియా అయినా కూడా వీళ్ళ ముగ్గురు శత్రువులతో వీరు పోరాటం చూస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తారు, ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. మొదటి ఏలియా ముగ్గురు శత్రువులతో ఆయన పోరాటము చేశాడు. వాళ్ళు ఎవరో? ఆహాబు, యెజబేలు, బయలు ప్రవక్తలు. ఆహాబు స్టేట్, యెజబేలు సంఘము, బయలు ప్రవక్తలు. ఈ ముగ్గురితో ఏలియా ఆయన పోరాటం చేశాడు. తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన కూడా ముగ్గురితో పోరాటం చేస్తాడు. ఒకరు హేరోదు, రెండోది హేరోదియా, మూడోది సొలోమి. హేరోదు ఆయన 10 రాజ్యములు. హేరోదియా చర్చ్, హేరోదు స్టేట్, హేరోదియా చర్చ్. సొలోమి తన కూతురు, ఆవిడ ఎవరికి సూచనగా ఉన్నారు? బయల ప్రవక్తలు. తర్వాత 144,000 మంది కూడా వీళ్ళు కూడా ముగ్గురు శత్రువులతో వీళ్ళు పని చేస్తారు. యునైటెడ్ కింగ్డమ్స్ 10 రాజ్యములు. తర్వాత ప్యాపసీ, మూడవదిగా అబద్ధ ప్రవక్త అమెరికా. ఆహాబు, యెజబేలు స్టేట్, చర్చ్. వీళ్ళిద్దరూ కలవకూడదు, వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా హేరోదియా వీళ్ళిద్దరూ వివాహం చేసుకోకూడదు, అది అక్రమ సంబంధం అది. సో అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ కూడా అమెరికాతో ప్యాప్సీతో కలవకూడదు, వీళ్ళు వేరేగా ఉండాలి, చర్చ్ అండ్ స్టేట్. కానీ వీళ్ళిద్దరూ కూడా కలవడం మనం చూస్తాము. సో కనుక మూడవ ఏలియా వారు కూడా 144,000 మంది వీళ్ళు కూడా ఈ ముగ్గురు శత్రువులతో పోరాటం వీళ్ళు చేస్తారు. దీన్ని ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ మనం రోమ్ చూసాము. రోమ్ అన్య రోమ రాజ్యము అది ఉనికిలోకి రావడానికి ముగ్గురిని జయిస్తుంది. అదేవిధంగా పేపల్ రోమ్ కూడా ముగ్గురిని జయిస్తుంది. అదేవిధంగా మోడర్న్ రోమ్ కూడా ముగ్గురిని జయించి అధికారంలోనికి వస్తుంది. దిస్ ఇస్ ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. అదేవిధంగా ఆఖరి ఆ బోరలో 3 శ్రమలు, ఇది కూడా ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రకటన 8వ అధ్యాయం 13వ వాక్యంలో చివరి 3 బోర్లు అవి 3 శ్రమలు అని చెప్పాడు. సో కనుక మొదటి శ్రమ 1299 సంవత్సరం వచ్చింది. ఇది అరేబియాలో ఉన్న ఇస్లాం ద్వారా వచ్చిన శ్రమ. తర్వాత 1840 సంవత్సరంలో రెండవ శ్రమ వచ్చింది, అది టర్కీలో ఉన్న ఇస్లాం నుంచి వచ్చిన శ్రమ. అయితే మూడవ శ్రమ 2001 సెప్టెంబర్ 11 వచ్చింది. ఇది ప్రపంచమంతా ఉన్న ఇస్లాం నుండి వచ్చే శ్రమ. ఈ ఇస్లాం ఎవరిని అటాక్ చేస్తుంది? ఇస్లాం రోమా సైన్యాన్ని అటాక్ చేస్తుంది. రోమా దేశం పైన, రోమా సైన్యం పైన ఈ ఇస్లాం అటాక్ చేస్తుంది. వీళ్ళు మొట్టమొదటిగా
ఎక్స్ప్లోజివ్స్ని ఉపయోగించిన వారు ఇస్లామే. 1453 సంవత్సరంలో కాన్స్టంటిన్ గోడలను పడగొట్టడానికి మొట్టమొదటిగా వారు ఫిరంగిలను ఉపయోగించారు. ఫిరంగి గుండ్లను ఉపయోగించి వారు ఆ కాన్స్టంటిన్ యొక్క చుట్టూ ఉన్న ఆ గోడను పగలగొట్టడానికి వారు దీనిని ఉపయోగించారు. సో కనుక ఇస్లాం ఎవరితో యుద్ధం చేస్తుందనంటే రోమ సైన్యంతో యుద్ధం చేస్తుంది. ఇప్పుడు రోమ సైన్యం ఎవరు? రోమకు ఉన్న సైన్యం ఎవరంటే ఇప్పుడు రోమకున్న సైన్యము అమెరికా. సో కనుక ఇప్పుడు ఇస్లాం ఎవరిని హిట్ చేస్తుంది? అమెరికాని హిట్ చేస్తుంది. కారణం ఏంటంటే రోమ యొక్క సైన్యము అమెరికా. దీనికి బైబిల్ వాక్యం ఉందా? రోమరాజ్యమునకు అమెరికా సైన్యమని దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో రథములో గుర్రపు రౌతులు అనేక ఓడలు, ఇదెవరు? అమెరికా. సో కనుక ఈ రోమాకి సైనిక శక్తిని ఇచ్చేది అమెరికా. కనుక ఇస్లాం ఎవరిని అటాక్ చేస్తారు? అమెరికాని అటాక్ చేస్తారు. అందుకని 2001లో ఇస్లాం ట్విన్ టవర్స్ని వారు అటాక్ చేశారు. ట్విన్ టవర్స్ని అటాక్ చేయడానికి కారణం ఏంటి? ఒక దేశానికి ఉన్న శక్తి ఏమిటంటే ఆర్థిక బలము, సైనిక బలము. అమెరికా దేశానికి ఆర్థిక బలం నాకు సూచనగా ఏముంది? ట్విన్ టవర్స్. ట్విన్ టవర్స్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో అందుకని 2 హెలికాప్టర్స్ 2 ప్లేన్స్ వెళ్ళి ఆ ట్విన్ టవర్స్ని కొట్టాయి. తర్వాత 3వ ప్లేన్ వెళ్ళి వారి యొక్క సైనిక బలమునకు ఆ సూచన ఏమి తెలుసండి? పెంటగాన్. వారి యొక్క సైనిక బలమునకు సింబల్ పెంటగాన్. అందుకని ఆ 3వ ఈ ప్లేన్ వెళ్ళి పెంటగాన్ను కొట్టింది. తర్వాత 4వ ప్లేన్ అది ఎక్కడికి వెళ్ళింది? భూమిలోనికి వెళ్ళింది. భూమి దేనికి సూచన? అమెరికాకు సూచనగా ఉంది. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. 2 ప్లేన్స్ ట్విన్ టవర్స్ని కొట్టే, ఇంకొక ప్లేన్ పెంటగాన్ కొట్టింది, ఇంకొక ప్లేన్ భూమిలోనికి వెళ్ళింది. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. 2001 సెప్టెంబర్ 11 అక్కడ ఏం జరిగింది? మొదటి దూత వర్తమానము వచ్చింది. దీనిని దేవుని ప్రజలకు గుర్తించాలి. ఇది లైఫ్ అండ్ డెత్ మెసేజ్. 2001 సెప్టెంబర్ 11 ఏమి జరిగిందో అడ్వెంటిస్ట్ వారికి తెలియకపోతే అది కేవలం ఒక హిస్టారికల్ ఈవెంట్గానే అది మనకి తెలిస్తే కనుక మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాము. ఈ లోకమంతా చూసినట్లుగా దేవుడు ఈ యొక్క బండ గుర్తును దేవుడు ఇచ్చాడు. సో కనుక ట్విన్ టవర్స్ కూలిపోతాయని ముందు మిస్సెస్ వైట్ చెప్పారు. అవి కూలిపోయినప్పుడు ఒక ప్రవచనం అక్కడ నెరవేరింది. మొదటి దూత వర్తమానము 2001 సెప్టెంబర్ 11 అది శక్తి పొందింది. ఇప్పుడు 2వ దూత వర్తమానము మనకు అర్థం కావాలనంటే, 3వ దూత వర్తమానం అర్థం కావాలనంటే ముందు ఏ వర్తమానాన్ని అంగీకరించాలి? ఏ వర్తమానం మనకు అర్థం కావాలి? మొదటి దూత వర్తమానం అర్థం కావాలి. కనుక 1,44,000కి మొదటి దూత వర్తమానం ఏమిటి తెలుసండి? ఆ 2 అమెరికా దేశంలో ఉన్న ఆ 2 ట్విన్ టవర్స్ కూలిపోవటం ఫస్ట్ ఏంజెస్ మెసేజ్. ఈ వర్తమానాన్ని మనుషులు అర్థం చేసుకుంటేనే వీళ్ళు రెండో దూత వర్తమానాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు. 2వ దూత వర్తమానం లేకపోతే మొదటి దూత వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని తృణీకరిస్తే 2వ దూత వర్తమానం వస్తే ఆ 2వ దూత వర్తమానం వల్ల వీళ్ళకి ఏమో ఉపయోగం లాభం ఉండదని మిస్సెస్ వైట్ చెప్పారు. హోలీ రైటింగ్స్ పేజ్ 260. హోలీ రైటింగ్స్ పేజ్ 260. ఆల్ హెవెన్ వాచ్డ్ విత్ ద డీపెస్ట్ ఇంట్రెస్ట్ ద రిసెప్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్. మొదటి దూత వర్తమానం వెళ్ళినప్పుడు పరలోకం అంతా కూడా వాళ్ళు డీపెస్ట్ ఇంట్రెస్ట్ చూస్తున్నారండి. ఈ వర్తమానాన్ని ఎవరు అంగీకరిస్తారు, ఎవరు తృణీకరిస్తారు? ఎందుకని ఈ మొదటి దూత వర్తమానాన్ని నువ్వు తృణీకరించావంటే ఇక 2వ దూత వర్తమానం నీవు అంగీకరించవు. దానివల్ల నీకు ఏం ఉపయోగం ఉండదు నీకు. ఓకే, we will continue. All heaven watched with the deepest interest the reception of the first angel's message, but many who profess to love Jesus and who shed tears as they read the story of the cross derided the good news of his coming. మేము యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామని చెప్పిన చాలామంది, ఆయన యొక్క సిలువ గురించి చదివిన చాలామంది ఈ మొదటి దూత వర్తమానం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు యేసుక్రీస్తు వస్తున్నారని బోధించిన వర్తమానాన్ని వారు తృణీకరించారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ ద మెసేజ్ విత్ గ్లాడ్నెస్ దే డిక్లేర్డ్ ఇట్ టు బి ఎ డెల్యూషన్. మిల్లర్ రైట్స్ యేసుక్రీస్తు వస్తున్నారని బోధిస్తూ ఉంటే నమ్మడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు
ఎగతాళి చేయటము ప్రారంభించారు. ఇది మీరు మోసపోయారని చెప్పారు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మొదటి వర్తమానం వచ్చిందని చెప్పినప్పుడు మీరు మోసపోయారు అని చెప్తారు మనుషులు. సో మిల్లర్ టైంలో కూడా మొదటి వర్తమానం యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని బోధిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రను చదువుతున్నారు, ఆయన సిలువ గురించిన వాటిని చదువుతున్నారు, కానీ యేసుక్రీస్తు వారు వస్తున్నారు దాన్ని వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించడం కాకుండా మీరు మోసపోయారు అనుకున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే హేటెడ్ దోస్ హూ అలౌడ్ హిస్ అపియరింగ్ అండ్ షట్ దెమ్ అవుట్ ఆఫ్ ద చర్చెస్. ఇంకేం చేశారు వాళ్ళు? దాన్ని తృణీకరించడమే కాకుండా వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళని బహిష్కరించడం జరిగింది. దోస్ హూ రిజెక్టెడ్ ద ఫస్ట్ మెసేజ్ కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ బై ద సెకండ్. మొదటి వర్తమానాన్ని కనుక తృణీకరిస్తే రెండో వర్తమానం ద్వారా అతనికి ఏమి ఉపయోగం లేదు. నీదర్ వర్ దే బెనిఫిటెడ్ బై ద మిడ్ నైట్ క్రై. అర్ధరాత్రి కాకుండా ఏమిటో తెలియదు. రెండో దూత వర్తమానం ఏంటో తెలియదు. రెండో దూత వర్తమానం జూలై 18 2020లో వచ్చింది. ఆశాభంగం వాళ్ళకి ఏం అర్థం కాదండి ఇది. సో కనుక ఇవన్నీ అర్థం కావాలంటే ముందు వాళ్ళకి ఏం అర్థం కావాలి? మొదటి దూత వర్తమానం అర్థం కావాలి. మన హిస్టరీలో 144 ఈ చరిత్రలో మొదటి దూత వర్తమానం ఎవరికైతే అర్థమవుతుందో వారికి రెండో దూత వర్తమానం అర్థమవుతుంది. ఆ రెండో దూత వర్తమానం తర్వాత వచ్చిన నిరాశ అర్థమవుతుంది. ఆ అర్ధరాత్రి కేక వారికి అర్థమవుతుంది. వెరీ క్లియర్గా చెప్తాను మిసెస్ వైట్ ఇక్కడ. ఎందుకనగా మిల్లర్ టెస్ట్ విల్ బి రిపీటెడ్ ద వెరీ లెటర్. అక్కడ ఏం జరిగిందో మరలా అదే జరుగుతుంది. 1840లో ఇస్లాంను మనం చూస్తాం, 2001లో మళ్ళీ ఇస్లాం అటాక్ మనం చూస్తాం. సో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, శక్తి పొందింది. ఇది కనుక చూడకపోతే యు ఆర్ బ్లైండ్, గుడ్డివాడని చెప్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దోస్ హూ రిజెక్టెడ్ ద ఫస్ట్ మెసేజ్ కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ బై ద సెకండ్, నీదర్ were they benefited by the midnight cry, which was to prepare them to enter with Jesus by faith into the most holy place of heavenly sanctuary. సో ఈ మొదటి వర్తమానం ఏం చేస్తుంది? విశ్వాసంతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి మనం నడిపిస్తుంది ఈ వర్తమానం. సో ఇక్కడ మొదటి వర్తమానం తృణీకరిస్తే సెప్టెంబర్ 11 2001లో వచ్చిన వర్తమానం, కడవరి వర్షం యొక్క వర్తమానాన్ని మనిషి తృణీకరిస్తే 144,000 మూమెంట్ గురించి తెలీదు. రెండో దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందో మనుషులకు తెలియదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ బై రిజెక్టింగ్ ద 2 former messages they have so darkened their understanding that they can see no light in the third angel's message. ఈ రెండింటిని మొదటి దాన్ని తృణీకరిస్తే రెండో దాన్ని తృణీకరిస్తే అర్థం కాదు వాళ్ళకి. సో కనుక వాళ్ళు దేన్ని చూడరు? వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం వెలుగేమీ లేదు. మూడో దూత వర్తమానం గురించి వాళ్ళకి వెలుగేమీ కొడలేదు. మూడో దూత వర్తమానం ఎప్పుడు వస్తుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు వస్తుంది. అంటే వీళ్ళకి ఆదివారం చట్టం గురించి ఏమీ తెలియదు ఎప్పుడు వస్తుంది. సో కనుక మొదటి దూత వర్తమానం దాన్ని గుర్తించకపోతే మూడో దూత వర్తమానం గురించి ఏమీ తెలియదు. ఓకే. I saw that the Jews crucified Jesus so that nominal churches had crucified these messages. యేసుక్రీస్తు వారిని యూదులు సిలువ వేశారు, కానీ మనం అడ్వెంటిజం దేని సిలువ వేస్తున్నాం? మనం 3 angels మెసేజ్, మొదటి దూత వర్తమానం, రెండో దూత వర్తమానం, వీటిని మనము సిలువ వేసాం. ఓకే. And therefore they have no knowledge of the way into the most holy place, and they cannot be benefited by the intercession of Jesus there. సో కనుక ఎంత డేంజరో చూడండి. ఇప్పుడు మొదటి దూత వర్తమానాన్ని కానీ గుర్తించకపోతే యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఏం చేస్తున్నారో దానివల్ల ఉపయోగం ఏమీ లేదంట మనిషికి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? అతి పరిశుద్ధ స్థలంలో బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు తీరుస్తుంది. మిల్లర్ టైంలో ఎవరైతే మొదటి దూత వర్తమానాన్ని రెండో దూతను తృణీకరించారో యేసుక్రీస్తు వారు చనిపోయిన వారికి తీర్పు తీరుస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి మొదటి దూత వర్తమానం అర్థం చేసుకోకపోతే కనుక పరలోకం అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నీతిమంతులకు తీర్పు తీరుస్తున్నాడు. ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తు వారు చేసే పరిచర్య వల్ల మనకి ఏం ఉపయోగం లేదంట, మనకేం బెనిఫిట్ లేదు మనకి. సో కనుక మన ప్రార్థనలో ఆయన చేసే పరిచర్య అది మనకు పని చేయాలంటే, మనకు దీవెనకరంగా ఉండాలంటే ఏం వర్తమానం అర్థం చేసుకోవాలి? ముందు మొదటి దూత వర్తమానాన్ని అర్థం చేయాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. లైక్ ద జ్యూస్ హూ ఆఫర్డ్ దేర్ యూజ్లెస్ సాక్రిఫైసెస్. యూదులు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని తృణీకరించి ఈ యొక్క బలులన్నీ కూడా చాలా నిష్ఠతో వాళ్ళు ఇస్తున్నారు. అదే పని ఎవరు చేస్తున్నారు చూడండి. Like Jews who offered their useless sacrifices, they offer up their useless prayers to the apartment which Jesus has left, and Satan pleased with the deception.
సో యూదులు అదేవిధంగా వాళ్ళు యేసుక్రీస్తు వారిని తృణీకరించి వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరలోకంలో ఆయన పరిచర్య ప్రారంభించారు. ఆ పరిచర్య వల్ల వీళ్ళకి ఏమీ లాభం లేదు. ఎందుచేతనగా యేసుక్రీస్తు వారిని వీళ్ళు తృణీకరించారు. అదేవిధంగా మొదటి దూత వర్తమానాన్ని, రెండో దూత వర్తమానాన్ని తృణీకరించిన ఈ ప్రజలు యేసుక్రీస్తు పరలోకంలో ఆయన మన పక్షాన ఆయన వాద్యం ఆడుతున్నారు, మన పక్షాన ఆయన ఉన్నారు. సో కనుక మన ప్రార్థన ఎక్కడి వరకు అయితే తెలుసండి, మన ప్రార్థన కేవలము పరిశుద్ధ స్థలం వరకే వెళ్తే మోస్ట్ ప్లేస్కి వెళ్ళవండి. ఇప్పుడు వెళ్తే తెలుసా, 2011 వచ్చిన మొదటి దూత వర్తమానం అంగీకరించినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధం ఏమైతే చేస్తున్నారో ఆయన చేసే పని వల్ల మనకి మేలు కలుగుతుంది. సో కనుక ఈ వర్తమానం అంగీకరించకపోతే మొదటి దూత వర్తమానము దేనిలో ఉన్నాం, సాతాను యొక్క మోసంలో ఉన్నాం. సాతాను చాలా సంతోషంగా ఉంటాడంట. సో కనుక 2001 సెప్టెంబర్ 11 ఏమొచ్చింది, మొదటి దూత వర్తమానం వచ్చిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నమ్మకపోతే నో బెనిఫిట్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ ఇన్ హెవెన్లీ శాంక్షన్, ఏ ఉపయోగం లేదు మనకి ఇంకా. సో దేవుడు 144,000 మందిని సమకూర్చుకోవడం ప్రారంభించాడు. సెప్టెంబర్ 11, 2001 కడవర వర్షము వచ్చింది. ఈ వర్తమానమును మనుషుడు తృణీకరించడానికి ప్రధానమైన కారణము పరిశుద్ధ గ్రంథమును, ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి విలియం మిల్లర్ ద్వారా దేవుడు ఇచ్చిన ఆ మెథడాలజీని మనుషులు తృణీకరించారు. లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము అనే ఈ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ని ప్రక్కన పెట్టారు. అందుచేత ఈ మూడు దూతల వర్తమానము అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 11, 2001 మొదటి దూత వర్తమానము ప్రారంభమైంది. గత కార్యక్రమంలో మనం ప్రజెంటేషన్ నేర్చుకున్న రెండు దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందో. సో కనుక ఈ అంశాన్ని తర్వాత ఎపిసోడ్లో మనము కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, 10 మంది కన్యకుల ఉపమానము అది అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవం అని, ఇది మరలా 144,000 మంది యొక్క జీవితాలు ఇది నెరవేరుతుందని మీరు చెప్పారు. మేము ఆ కాలంలోనే జీవిస్తున్నాం మా ప్రభా, మీరు చెప్పిన తరంలోనే మేము ఉన్నాం. ఈ గొప్ప వెలుగును మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ వెలుగు ప్రకారంగా మేము జీవించినట్లు దీన్ని అనేక మందికి మేము బోధించి అనేక మందిని మీ యొద్దకు నడిపించే ధన్యత మీరు మాకు అనుగ్రహించమని, మాకు దీన మనసును అనుగ్రహించండి. మాలో ఉన్న సమస్తమైన పాపాన్ని పరిశుద్ధాత్మ చేత కడిగివేసి మమ్మల్ని అందరినీ మీ స్వభావంలోకి మీరు మార్చుకోనమని మీ కుమారుడని